ఎస్ బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఉగ్రవాది తహవూర్ రానా కేసులో కొత్తగా మిస్టర్ బి అనే పాత్ర వెలుగులోకి వస్తుంది. తాజాగా ఎన్ఐఏ విచారణలో తహవూర్ రానాతో కలిసి మిస్టర్ బిని ప్రశ్నించే ఛాన్స్ కనిపిస్తోంది. 2006లో భారత్ వచ్చిన హెడ్లీని మిస్టర్ బినే రిసీవ్ చేసుకున్నట్లు చెప్తున్నారు. భారత్లో హెడ్లీకి కావలసినవి సిద్ధం చేయాలని నాడు మిస్టర్ బికి తహవూర్ రానానే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే భద్రత దృష్ట్యా మిస్టర్ బి పేరు వెల్లడికి ఎన్ఐఏ నిరాకరిస్తోంది. నాడు ముంబైలో హెడ్లీ ఉండడానికి ఇతర అంశాల్లో హెడ్లీకి మిస్టర్ బి సాయం చేయాలని తహవూర్ రానా చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే తహవూర్ రానాకు మిస్టర్ బి చాలా సన్నిహితమని సమాచారం. ఇక తహవూర్ రానా విషయంలో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తహవూర్ రానాది పాకిస్తాన్లోని పంజాబ్ చిజ్బుతని గ్రామం. తహవూర్ రానా తండ్రి ఒక స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేసేవాడు. రానాకు ఒక సోదరుడు ఉన్నాడు. అతను జర్నలిస్ట్. అలాగే పాక్ ఆర్మీలో డాక్టర్గా పనిచేసిన తహవూర్ రానా క్యాడెట్ కాలేజీ హసన్ అబ్దుల్లాలో చదువుకున్నాడు. క్యాడెట్ కాలేజీలోనే డేవిడ్ కోల్మెన్ హెన్లీతో పరిచయం ఏర్పడింది. రానా హెడ్లీ కలిసి 5 ఏళ్లు ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఆర్మీకి రిజైన్ చేశాక 1997లో డాక్టర్ అయిన తన భార్యతో కలిసి కెనడా వలస వెళ్లిపోయాడు. కెనడాలో ఇమ్మిగ్రేషన్ సర్వీస్ హలాల్ మాంసం వ్యాపారం చేశాడు. పాక్ ఆర్మీ యూనిఫామ్ అంటే తహవూర్ రానాకు పిచ్చిగా కూడా చెప్తున్నారు. పాక్ ఆర్మీకి రిజైన్ చేసినా తరచూ ఆర్మీ యూనిఫామ్లో కనిపించేవాడు రానా. లష్కరే హర్హత్ ఉల్ వంటి ఉగ్రవాద శిబిరాలు సందర్శించాడు. మిలిటెంట్లు శిబిరాలకు ఆర్మీ డ్రెస్తోనే వెళ్లి వచ్చేవాడు. భారత్పై వ్యతిరేక ఆలోచనలకు మిలిటెంట్ల శిక్షణ శిబిరాల్లోనే బీజం పడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉగ్రవాది తహవూర్ రానా కేసులో కొత్తగా మిస్టర్ బి అనే పాత్ర వెలుగులోకి వస్తుంది. తాజాగా ఎన్ఐఏ విచారణలో తహవూర్ రానాతో కలిసి మిస్టర్ బిని ప్రశ్నించే ఛాన్స్ కనిపిస్తోంది. రెట్టికి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. సోనీ, గుడ్ ఈవినింగ్. సో తహవూర్ రానా భారత్కు అప్పగించిన తర్వాత విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో తహవూర్ రానాకు మరణశిక్ష పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ వస్తున్నటువంటి వార్తల క్రమంలో సో మిస్టర్ బి ఎవరు అన్నటువంటి ప్రశ్న కనిపిస్తోంది. సో ఇక్కడ మిస్టర్ బి అనే కంటే కూడా మిస్టర్ డి అంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే డేవిడ్ హెడ్లీయా అన్నది ఇక్కడ చర్చ. ఎందుకంటే తహవూర్ రానా, డేవిడ్ హెడ్లీ వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి కలిసి చదువుకొని పెరిగినటువంటి వ్యక్తులు. సో ఇట్లా నేపథ్యంలో ముంబై ఉగ్రదాడులకు సంబంధించి డేవిడ్ హెడ్లీ, తహవూర్ రానా ఇద్దరు కలిసి చేసినటువంటి కుట్రగా దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో వీళ్ళిద్దరూ చిరకాల మిత్రుల్లాగా ఉంటూ ఉగ్రదాడులకు పాల్పడ్డారు. ఉగ్రవాద కేసుల్లో కూడా ఇరుక్కున్నారు. ప్రస్తుతానికి తహవూర్ రానా భారత్ అంటే అమెరికా ప్రత్యేక విమానంలో భారత్కు అప్పగించినా కానీ డేవిడ్ హెడ్లీ మాత్రం ఇంకా శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. సో ఇట్లా నేపథ్యంలో రానాను విచారించేందుకు అమెరికా నుంచి భారత్కు తీసుకురావడం పట్ల భారత ప్రభుత్వం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో సో ఇక్కడ హెడ్లీకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఇప్పుడు చర్చలోకి వస్తున్నాయి. తహవూర్ రానాకు ఒక కంపెనీ ఉండేది. సో దానికి సంబంధించినటువంటి ఒక బ్రాంచ్ ని ముంబైలో ఓపెన్ చేయడానికి ఏర్పాటు చేశాడు. సో దాంట్లో డేవిడ్ హెడ్లీకి ఉద్యోగం ఇచ్చేందుకు అక్కడ ఆ ఉద్యోగం ఇచ్చేటువంటి సాకుతోటి భారత్ నుంచి వీసాను కూడా పొందడం జరిగింది. సో రానా కంపెనీ తరపున భారత్కు వచ్చినటువంటి హెడ్లీ ముంబైలో ఉన్నటువంటి అక్కడ నగర సమీకరణాలు, అక్కడ వాతావరణం, అక్కడటువంటి పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తం కూడా రహస్యంగా హెడ్లీకి పంపడం జరిగాడు. ఆ తర్వాత నేరుగా పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఉగ్రవాద సంస్థలకి అంశాన్ని మొత్తం చేరవేయడం జరిగింది. తర్వాత రానా అట్లాగే డేవిడ్ హెడ్లీ వీళ్ళిద్దరూ కలిసి సేకరించినటువంటి ఈ సమాచారాన్ని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు చేరవేయడం జరిగింది. దాని ప్రతిఫలంగానే ఈరోజు ఉగ్రవాద దాడి, ముంబై హోటల్ పైన జరిగినటువంటి దాడి, అట్లాగే ఛత్రపతి టెర్మినల్లో జరిగినటువంటి దాడి. సో ఇవన్నీ కూడా వీళ్ళిద్దరూ చేసినటువంటి గ్రౌండ్ వర్క్ తోనే జరిగింది. సో ఒక కుట్రపూరితంగా ఇదంతా కూడా చేయడం జరిగింది. అయితే కుట్రదారుడిగా ఉన్నందున ఈ కేసులో రానాకి ఇప్పటికే మరణశిక్ష లేదంటే జీవితకాలం జైలు శిక్ష పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ముంబై పైన ఉగ్రదాడి చేయించినటువంటి ఉగ్రవాదుల్ని గుర్తించేటువంటి దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈవెన్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆ తర్వాత ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు తహవూర్ రానాను భారత్కు అప్పగించడం జరిగింది. అయితే గత ప్రభుత్వాలు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు అన్నది ఒక వాదన అయితే కనుక పాకిస్తాన్ అసలు ఈ అంశానికి సంబంధించి ఎక్కడా కూడా భారత్కు సహకారం మాత్రం పాక్ వైపు నుంచి రానేలేదు. బట్ నిందితుల్ని అప్పగించేందుకు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఏ రోజు కూడా ముందు అంటే సంసిద్ధత వ్యక్తం చేయలేదు. సో ఇట్లా నేపథ్యంలో ఇంకా కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. రానా హెడ్లీలకు ముంబైలో సహకరించింది ఎవరు
సో ఏ సహకారంతో ఏ బేస్మెంట్ తోటి వాళ్ళిద్దరు ముంబైకి చేరుకున్నారు, ముంబైలో వాళ్ళకి అంతర్గతంగా సహకరించింది ఎవరు అన్నది కూడా ఒక క్వశ్చన్ కనిపిస్తోంది. సో ఈ క్వశ్చన్ కూడా ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ కూడా అన్నారు. సో ఉగ్రవాద దాడులు ప్రపంచంలో ఎక్కడికి ఉగ్రవాద దాడి చేసిన వాళ్ళు పారిపోలేరు, ఖచ్చితంగా ఏ మూలలో ఉన్న కలుగులో దాక్కున్నా పట్టుకొచ్చేటువంటి శక్తి సత్తా ప్రభుత్వానికి ఉంది, భారతదేశానికి ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి క్రమంలో ఎవరు సహకరించారో అన్నటువంటి ప్రశ్న దీని వెనకాల కనిపిస్తోంది. సో ఇప్పటికే తహూర్ రానాను అప్పగించినటువంటి క్రమంలో విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో దేశం మొత్తం కూడా ఒక హై అలర్ట్ ఉంది. సో వాతావరణం ఎక్కడికక్కడ చీమ చిటుకు అన్నా కానీ స్పందించేటువంటి ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఉంది. సో సెక్యూరిటీ కూడా అంతే తీవ్రంగా ఉంది. మరోవైపు ఏ క్షణం ఎటు నుంచైనా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ ఉగ్రవాదులు ఈరోజు భారత్లో ఉన్నారు. తహూర్ రానా భారత ప్రభుత్వం ఆధీనంలో ఉన్నారు. సో జల మార్గం నుంచి కానీ రైలు మార్గం నుంచి కానీ ఏదైనా ఒక మార్గం నుంచి ఇప్పుడు ఉగ్రవాద దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది, ఉగ్రవాదులు చొచ్చుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఎక్కడికక్కడ ఇంటెలిజెన్స్ విచారణ కూడా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా అంటే సీరియస్ గా స్ట్రిక్ట్ గా ఉన్నది మాత్రం కనిపిస్తోంది. సో రానాను భారత దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నటువంటి క్రమంలో ఇంకా చాలా విషయాలు కూడా తెలిసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముంబై ఉగ్రవాద దాడితో పాక్ ఆర్మీ కానీ అట్లాగే ఐఎస్ఐలకు ఉన్నటువంటి ఆ పరోక్ష సంబంధాలు ఏమి ఉన్నాయి వీళ్ళతో, సో ఎవరెవరు ఇంకా ఇంటర్లింక్ అయి ఉన్నారు, అన్ని అంశాలు కూడా ప్రస్తుతానికి ఈ విచారణలో కీలకమైనటువంటి అంశాలు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో కొన్ని కీలకమైనటువంటి అంశాలు, ఏదైతే ఈ దాడి జరిగిందో, సో ఈ దాడి జరిగినటువంటి క్రమంలో మరి ముఖ్యంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలు అంటే ఉగ్రవాద దాడికి ముందు తహూర్ రానా, డేవిడ్ హెడ్లీ రిపీటెడ్ గా ముంబైకి వచ్చారు అన్నది ఈ ఎంక్వైరీలో భాగంగా తెలుస్తోంది. సో పదే భారత్ కు వచ్చి వెళ్లే వాళ్ళకు వీసాలు ఇప్పించింది ఎవరు, సో ఏ కంపెనీ పేరు మీద వీసాలు వచ్చాయి, కంపెనీ రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగింది, వీళ్ళకి వెనకాల సహకరించింది ఎవరు, ఇవన్నీ కూడా ఎన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 15 ఏళ్ల తర్వాత మళ్ళీ అంశాలన్నీ చర్చలోకి వస్తున్నాయి. సో భారత్లోని స్థానికులు వాళ్ళకి ఎవరైనా సహకరించారా, సో వాళ్ళకి సంబంధించినటువంటి అంటే ఇంకెవరైనా ఇంటర్లింక్ లో ఉన్నారా, ఎవరు వీళ్ళకి సహకరించింది అన్నటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. మోర్ ఓవర్ దీన్ని తీగ లాగితే డొంక మొత్తం కదులుతుంది. సో భారత్ లో ఐఎస్ఐ ఏజెంట్లు కూడా ఎవరైనా ఉన్నారా, సో ఆ రోజు నుంచి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిన వాళ్ళు ఆ లింక్స్ ఏమైనా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా, ఈ విచారణలో అందు కూడా ప్రధానమైనటువంటి పాయింట్ కనిపిస్తోంది. సో ఇంకా ఏమేమి అంటే ఈ విచారణలో తహూర్ రానాను విచారిస్తున్నటువంటి క్రమంలో డేవిడ్ హెడ్లీని కూడా భారత్కు అప్పగించాలి అన్నటువంటి వాదన కూడా ఒకటి వినిపిస్తోంది. సో తహూర్ రానా విచారణలో భాగంగా ఒకవేళ డేవిడ్ హెడ్లీ అంశాన్ని కూడా ప్రధానంగా తీసుకుంటే గనక అమెరికా ప్రభుత్వానికి మళ్ళీ భారత్ డేవిడ్ హెడ్లీని కూడా అప్పగించాలంటూ కోరే అవకాశం లేకపోలేదు. అమెరికా ప్రభుత్వం మళ్ళీ డేవిడ్ హెడ్లీని కూడా ఖచ్చితంగా విచారణ, తహూర్ రానా పేరు చెప్తే గనక విచారణ తర్వాత డేవిడ్ హెడ్లీని కూడా భారత్కు అప్పగించాలి. సో మిస్టర్ బి, ఆ షాడో డేవిడ్ హెడ్లీ కూడా భారత ప్రభుత్వం విచారిస్తే దీని వెనకాల ఇంకా ఐఎస్ఐ ఏజెంట్లు ఎవరు ఉన్నారు, ఇంకా తీవ్రవాద సంస్థలు ఏమేమి ఉన్నాయి, భారత్ పైన భవిష్యత్తులో చేసినటువంటి కుట్రలు ఏంటి, వీళ్ళు దొరికారు కాబట్టి ఆ రోజుకు ఆ కుట్ర అయిపోయింది. సో కసబ్ తోటి అయిపోయిందని కాదు, డేవిడ్ హెడ్లీ తర్వాత తహూర్ రానా తర్వాత ఇంకెట్లాంటి కుట్రలకు ప్లాన్ చేశారు, ఆ కుట్రలు ఎక్కడ భగ్నం అయ్యాయి, ఇప్పుడు తహూర్ రానా అరెస్ట్ తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. సో కొంత ఇంటెలిజెన్స్ విభాగం కూడా చాలా అలర్ట్ గా ఉండి భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. మరోవైపు డేవిడ్ హెడ్లీకి సంబంధించి అంశం కూడా ఇప్పుడు చర్చలోకి వస్తోంది. హెడ్లీని కూడా విచారిస్తే ఖచ్చితంగా ఈ కుట్ర వెనకాల ఏమేమి జరిగింది అన్నది పూర్తి విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సోని.